నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పథకాల పేరు మార్పు ఇప్పుడు ఒక సంచలనాంశంగా మారుతుంది. అలానే మహనీయులకు సంబంధించినటువంటి పేర్లు పెట్టడం, చరిత్ర పురుషులుగా చరిత్రలో ఎన్నటికీ గుర్తుంచుకోదగినటువంటి వ్యక్తుల పేర్లు పెట్టడం అనేది ఆసక్తికరంగా మారింది. అందులో ముఖ్యమైనటువంటి పేరు ఆంధ్రుల అన్నపూర్ణగా పేరొందినటువంటి డొక్కా సీతమ్మ పేరు. ఆమె పేరు పైన పథకాన్ని పెట్టాలి అనేటువంటి ఆలోచన గతంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేశారు. దానికి సంబంధించినటువంటి ప్రకటనలు కూడా చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మనతో పాటు డొక్కా సీతమ్మ కుటుంబానికి సంబంధించి 6వ తరం వారసులు పవన్, ఆయన భార్య సౌమ్య ఉన్నారు. అసలు డొక్కా సీతమ్మ గారి జీవితం ఏంటి, విశిష్టత ఏంటి, వారిని గుర్తించడంలో ఇంత జాప్యం జరిగిందా, లేదంటే ప్రభుత్వ పరంగా వారి కుటుంబానికి ఏమైనా ప్రత్యేకమైన గుర్తింపు లభించిందా? ఈ అంశాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పవన్ గారు నమస్తే. సౌమ్య గారు మీకు నమస్కారం. మీ ఫ్యామిలీ నుంచి అంటే ఒక ప్రభుత్వ పథకానికి పేరు పెట్టడం అనేది గొప్ప వరంగా చూడాల్సి ఉంటుంది. సో డొక్కా సీతమ్మ గారు చేసినటువంటి సర్వీసెస్ గురించి ఇప్పుడు మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ దానికి ఈ జనరేషన్లో గుర్తింపు రావడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అదైతే చాలా సంతోషమైన విషయం సార్ అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆ పేరు పెట్టడం అంటే మెయిన్ క్యాంటీన్ ఇప్పుడు ఎలా ఉంది దాన్ని అలాగే అసలు అన్నపూర్ణ దేవిగా పేరొందిన సీతమ్మ గారిని పేరు పెట్టడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే ఆవిడ పార్టీ పెట్టినప్పుడే ఆయన ఆ పేరు అనుకున్నారు. అలాగే పథకాలకి ఆ రకమైన పేర్లు పెట్టడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే నేను వచ్చే జనరేషన్స్కి అయినా భావితరాలకి అది చాలా తెలుసుకోవాలి, ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో అది చాలా గొప్ప విషయం. అంటే మీకేమైనా మీతో ఏమైనా మీ ఫ్యామిలీతో ఏదైనా ఇంటరాక్షన్ కానీ ఈ పేర్లు పెట్టాలని అనుకునేటువంటి టైంలో ఆయన చాలా కాలం క్రితం కూడా చెప్పారు డొక్కా అంటే మన తెలుగు నేలపైన గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళ పేర్లు అని ప్రస్తావిస్తూ ఉదాహరణగా చెప్పారు. అవును సార్. సో మీ ఫ్యామిలీతో దీనికి సంబంధించి ఏమన్నా చర్చలు కానీ సంప్రదింపులు కానీ జరిగినాయా? సంప్రదింపులు అంటే నాకు తెలియలేదు సార్, నాకు తెలిసినానికి. కానీ ఆయన ఒక్కసారి వస్తానని చెప్పారు. అప్పుడు ప్రచారం టైంలో వస్తానన్నట్టుగా వచ్చి అన్నారు. కానీ పాప ఆయనకి ఒంట్లో ఒకసారి ప్రచారం చేసిన ఒంట్లో బాగలేక పవన్ కళ్యాణ్ గారికి ఆయన కుదరలేదు, షెడ్యూల్ కుదరక రాలేకపోయారు పాపం. సో మేబీ ఫ్యూచర్లో ఏమైనా అఫీషియల్గా ఏమైనా వచ్చి ఉంటే అవకాశం ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. రైట్. సౌమ్య గారు మీరు ఏమంటారు? మీ ఫ్యామిలీలో అంటే ఆ ఫ్యామిలీలోకి మీరు వెళ్ళారు. సో ఈ క్రెడిట్, ఈ గొప్పతనం ఇప్పుడు అన్ని పత్రికల్లో, మీడియాలో అన్నిట్లో కూడా డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర గురించి విస్తృతమైన చర్చ జరుగుతుంది. మీకేమనిపిస్తుంది? నేను ఇంట్లోకి వెళ్ళడం అదృష్టం అనుకుంటానండి. ఎందుకంటే అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళాలి అంటే భాగ్యం ఉండాలి అనే అన్నారు. వచ్చింది, పేరు వింటూ వింటూ పెరిగారు. నేను కూడాను మా ఊర్లో, మా స్వస్థలమైన కాకినాడలో కూడా చాలాసార్లు చూస్తూ ఉంటాం మేము. మాకు ఊర్లో విగ్రహాలు పెట్టినప్పటి సంబంధం వచ్చిన దగ్గర నుంచి పేరు గురించి తెలుసుకుంటూ, ఆవిడ గురించి తెలుసుకుంటూనే వస్తూ అంటే మీకు పెళ్లి సంబంధం వచ్చినప్పుడే తెలుసా వారి ఫ్యామిలీ? అంతే అండి. అంటే ఇంటి పేరు గురించి నుంచి అబ్బాయి పేరు చెప్తారు కదా, అప్పుడు ఇలా డొక్కా సీతమ్మ గారికి సంబంధించిన 6వ తరం వారు అని చెప్పారు. అప్పుడు ఆహా అని చెప్పేసి అక్కడి నుంచి విన్నాను పేరు అంటే ఏంటో తెలుసుకుంటూ చదువుకుంటూ వచ్చాను. ఆ తర్వాత ఇప్పుడు ఇంట్లోకి పూర్తిగా వచ్చిన తర్వాత ఆవిడ ఇంటి దగ్గరికి వెళ్ళి విషయాలన్నీ తెలుసుకుంటూ ఆవిడ ఎలా పెట్టారు, ఏం చేశారు అవన్నీ తెలుసుకుంటాను. మీరు తెలుసుకున్నారా? ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఆమె సేవలు ఎలా ఉంటాయని తెలుసుకున్నారా? అవునండి. ఎవరు చెప్పారు మీకు అవన్నీ, ఆ వివరాలన్నీ? ఒకటి మా అత్తగారు వాళ్ళు చెప్తూ ఉంటారండి, లేదంటే రోజు మా ఆయన చెప్తూ ఉంటారు. మా ఇంట్లో చరిత్ర ఉంది, చదువుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. అంటే ఆమె ఏ విధంగా ఉండేవారు అనే దానికి ఒక చరిత్ర ఉందా ఇంట్లో? ఉందండి. ఏంటి పవన్ గారు, ఏంటి అటువంటి చరిత్ర? అంటే చాలా టెక్స్ట్ బుక్స్లో వాటిలో చూసాము. డొక్కా సీతమ్మ గారి పేరు అయితే తెలుసు చాలామందికి, చాలామంది ప్రవచనకర్తలు కూడా ప్రముఖంగా ప్రస్తావించిన పేరు కాబట్టి తెలుస్తుంది. గోదావరి జిల్లాలో అయితే మరీ ముఖ్యంగా ఆ పేరుకి పాపులారిటీ ఉంది. సో ఆమె చరిత్ర ఇది అని స్పష్టంగా చెప్పేటువంటి ఆధారాలు కానీ, దానికి సంబంధించినటువంటి వస్తువులు కానీ మీ దగ్గర పర్టికులర్గా ఏమున్నాయి? వస్తువులు అంటే అండి, ఇల్లు అయితే అలాగే ఉందండి. సో నేను పుట్టిన పెరిగింది కూడా అదే ఇంట్లోనండి. పెరిగింది కూడా, చదువుకుంది అక్కడ లంకల గన్నవరంలోనే. ఆ తర్వాత కూడా అండి మేము ఇంకా కొంచెం అది ఒక 150 ఏళ్ళ ఇల్లు కాబట్టి శిథిలావస్థ వచ్చినప్పుడు మా పెద్దనాన్నగారు, మా నాన్నగారు అండి, మిగతా కుటుంబీకులు, సీతమ్మ గారు వారసులు కుటుంబీకులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక మాట అనుకుని దాన్ని మళ్ళీ రీమోల్డింగ్ చేశారండి ఇల్లంతా.
అది ఇళ్ళను మాత్రం ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా అది ఎలాగ ఇదివరకు ఉండేదో అలాగే చేసేవారు. దానికి సంబంధించిన వస్తువులు అంటే మీకు సరిగ్గా గుర్తులు అంటే మాత్రం ఆవిడ కుర్చీ అండి. ఆవిడ కూర్చున్న కుర్చీ అలాగే ఉంది. అది మేము అప్పటి నుంచి దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచాం. ఇంకొకటి భోషానం అండి. భోషానం కూడా మీకు ఇంటికి వచ్చి చూస్తే మీకు కనపడుతుంది. మా ఫస్ట్ స్పెషల్ గా విజిట్ చేసింది, హౌస్ విజిట్ చేశారు. అదే సో ఆ విజువల్స్ మీకు అందులో చూస్తే క్లియర్గా ఉంటాయండి. ఆ రుబ్బరోలు, సనికిల, అలాగే మీకు పెరడ వెనకాల ఉన్న నుయ్యి కూడా ఉంటుందండి. చాలా 150 ఏళ్ళు అప్పటి నుంచి ఉన్నది అదే. అలాగా మీకు ఇంకొకటి చరిత్ర వచ్చేసి పుస్తకం వచ్చేసి ఏంటంటే పాఠ్యాంశాల్లో ఉందండి. కొంతమంది 1980లోను 70లో కొంతమంది చదువుకున్నారు వాళ్ళ చిన్నప్పుడు పాఠ్యాంశాలు. అది కాకుండా 1956లో అండి ఈ సీతమ్మారి ఇంటి వెనకాల మిత్తిపాటి గారి ఫ్యామిలీ ఉంటుందండి, కుటుంబం. ఆ కుటుంబంలో చెందిన ఆయన 56లో మిత్తిపాటి సీతారామణ చైనులు ఆయన వ్యక్తి మొట్టమొదటిగా అసలు ఆవిడ చరిత్ర రాశారండి. అప్పుడు బయటపడిందని మొత్తం అసలు ఆవిడ ఏం చేశారు, ఎలాంటి సేవలు, ఏమేమి సంఘటనలు జరిగాయి అన్నది మొత్తం ఆయన రాశారండి. మొత్తం అక్కడి నుంచి అవి ప్రచురణ బాగా అయిందండి. చాలామంది తెలుసుకుని కొంతమంది కవులు కానీ వేరే వాళ్ళు హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు చాలామంది వచ్చి వాళ్ళ శైలిలో వాళ్ళు రాశారండి పుస్తకాలు. అంటే మీకు బయట ప్రపంచానికి తెలిసిన తర్వాత కూడా ఎక్కడ అధికారిక గుర్తింపు రాలేదు అనేటువంటి ఇది ఉంది. సో అటువంటి గుర్తింపులు వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? కేవలం పుస్తకాల్లో వచ్చింది, చరిత్ర పరంగా చెప్పుకుంది, ప్రభుత్వ పరంగా గుర్తింపు వచ్చింది, అటువంటివి ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వ పరంగా అంటే అండి ఒకటి మాకు గుర్తింపు ఏంటంటే సీతమ్మ గారు అక్విడేట్ అండి. 2000 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అండి, అప్పుడు బ్రిడ్జ్ ఓపెనింగ్ టైంలో అండి బాలయోగి గారు ఆ గుర్తింపు ఇచ్చారండి. లోక్సభ స్పీకర్ గా ఉన్నారు. ఆయన లండన్ పర్యటన చేసినప్పుడు అండి ఆయన అక్కడ సీతమ్మ గారి ఫోటో చూశారండి లండన్ పార్లమెంట్లో. ఆ ఫోటోని చూసి ఇది ఈవిడ ఎవరు అని చెప్పి వాళ్ళ సెక్రటరీ గారిని అడిగితే అండి అప్పుడు సెక్రటరీ గారు కనుక్కుని ఇలా పలానా గోదావరి జిల్లా లంకల గన్నవరం గ్రామస్తులైన డొక్కా సీతమ్మ గారు అని చెప్తే సరే వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి మనం, అది ఆయన కాన్స్టిట్యున్సీ, ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళకి శాశ్వతంగా పేరు నిలిచిపోవాలి అని అంటే అప్పుడు బ్రిడ్జికి ఆ పేరు పెట్టారండి, ఓపెనింగ్ అని. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండి అండ్ బాలయోగి గారు వచ్చి ఓపెనింగ్ చేశారండి 2000. అప్పుడు అక్కడ ఒక విగ్రహం కూడా పెట్టారు కదా, ఒక డొక్కా సీతమ్మ గారు. ఏంటి అసలు విగ్రహంలో ఇప్పుడు చాలా ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. డొక్కా సీతమ్మ గారు అనగానే కొన్ని కలర్ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మన దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి, ప్లే చేస్తారు. ఏ ఫోటో కరెక్ట్ మీరు చెప్పండి అందులో, ఎందుకంటే మీ అమ్మగారిది నాన్నగారిది ఫోటో చూసాము ఆల్రెడీ. ఒక అక్విడెక్ట్ దగ్గర ఒక విగ్రహం ఒకటి బాగా పాపులర్ ఉంది. కలర్ ఫోటోలు వస్తున్నాయి కొన్ని. ఆ ఫోటోలు ఎవరివి ఏంటి, లేదా డొక్కా సీతమ్మ గారి ఫ్యామిలీ అయినా? లేదు, కలర్ ఫోటోలు అయితే డొక్కా సీతమ్మ గారు కాదండి. ఆవిడ పునఃస్త్రీగా ఉన్నప్పుడు ఎటువంటి ఫోటో లేదండి. అంటే భర్త గారు ఉన్నప్పుడు అయితే లేదండి, భర్త గారు చనిపోయారండి అప్పటికే. ఆ ఫోటో వచ్చినప్పటికీ అంటే అది ఫోటో అంటే అప్పట్లోనే గీసిందండి అది యాక్చువల్లీ, అది చేతితో గీసిన ఫోటో అని. అది కూడా మొదట ఒప్పుకోలేదండి. ఒప్పుకోకపోతే ఆఫీసర్కి ఉద్యోగం పోతుందని చెప్పేసి నీ కడుపు నేను కొట్టలేను కాబట్టి సరే నువ్వు నీ కోసం నీ ఉద్యోగం పోతుంది, నీ కడుపు పొట్ట కొట్టిన వాడు నేను అవుతాను, నాకు కారణం అవ్వకూడదని చెప్పి ఆవిడ కూర్చుని గీయించుకున్నారు అని ఫోటో. అదొక్కటే అని ఫోటో. కలర్ ఫోటో ఇప్పుడు ఈ వైరల్ అవుతున్న ఫోటోలు ఇవన్నీ ఏంటి? ఇది డిస్ప్లే అవుతుంది, ఇది కాదండి, ఇది వేరే ఎవరో పెట్టారండి యూట్యూబ్లో. ఇది అప్పటికి చాలా మంది ఫేస్బుక్లో పెట్టినప్పుడు కూడా నేను వైరల్ అయినప్పుడు చెప్పాను, ఫేస్బుక్లో కమెంట్ ఇచ్చాను, ఇలాగా పలానా వారసునండి నేను చెప్తున్నానండి, అది కాదండి, కాదు తప్పు. ఇది మేము తర్వాత తెలుసుకున్నాండి. సర్లే అసలు ముందంటూ ఇది కాదు అని చెప్పాలంటే వాళ్ళు ఎవరు మనకి ఎవరు అనేది అని తెలుసుకోవాలి. సరే అని తెలుసుకున్న తర్వాత మేము తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని చెప్పి ఆయన బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఉపాసకులండి. ఆయన గుంటూరు గ్రామం చెందిన ఆయన అండి. ఆయన చాలా గొప్ప. ఆ ఫోటో ఇప్పుడు ఆయనదండి. అది అస్సలు లేదండి, సంబంధం లేదు. సో అది మేము చెప్పాము కానీ ఆయన ఇంకా స్టిల్ ఎక్కడో ఉండిపోయింది, అది ఇంకా ఆ సోషల్ మీడియాలో ఉండిపోయిందండి. రైట్. ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి మాట్లాడితే డొక్కా సీతమ్మ గారికి 6వ తరం అంటున్నారు. అవునండి. సో ఏ విధంగా 6వ తరం, మీ క్రానాలజీ ఏంటి అసలు? క్రానాలజీ అంటే అండి డొక్కా సీతమ్మ గారికి ఆయన భర్త గారి పేరు జోగన్న గారు అండి. జోగన్న గారికి 2 కొడుకులండి.
సుబ్బారాయుడు గారు, అలాగే గోపాలం గారు. ఓకే. సో ఇప్పుడు పెద్ద కొడుకు వచ్చేసి ఎవరంటే అండి సుబ్బారాయుడు గారు అండి, చిన్న కొడుకు గోపాలం గారు. రాయుడు గారికి మళ్ళీ ఇంకో 2 కొడుకులే, ముగ్గురండి. ఓకే. రామజోగయ్య, రామభద్ర గారు, సూర్యనారాయణమూర్తి. ఓకే. ఈ సూర్యనారాయణమూర్తిగా ఈ రామభద్రుడు కానీ 2 అండి, మళ్ళీ సూర్యబాబు, వెర్రిబాబు. ఓకే. మన రామజోగ గారికి ఒకే ఒక్క కొడుకు అండి, కృష్ణమూర్తి గారు. ఓకే. సూర్యనారాయణమూర్తికి ఏమో 3 కొడుకులండి. అందులో మా తాతగారు ఒకళ్ళు, 3 కొడుకుల్లో గోపాలకృష్ణమూర్తి గారు అండి, వీరభద్రం గారు, ఇంకొకరు వచ్చేసి సుబ్బారాయుడు గారు మళ్ళీ. ఓకే. అదే. సో మీ తాతగారు, మీ నాన్నగారు తర్వాత మీ తర్వాత వాళ్ళు ఎంతమంది? మీ నాన్నగారు వాళ్ళు? మా నాన్నగారు వాళ్ళు 2 అండి. ఓకే. ఒకళ్ళు ఉదయ్ భాస్కర్ రావు అండి, పెద్ద ఆయన, మా పెద్ద నాన్నగారు. 2 మా నాన్నగారు అండి, కామేశ్వరరావు గారు. ఓకే. మీరు మీ నాన్నగారికి? మా నాన్నగారికి 2వ కొడుకునండి. ఓకే. మీరు 2వ కొడుకు. మీ అన్నయ్య గారు ఏం చేస్తారు? అన్నయ్య గారు చార్టెడ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ విశాఖపట్నంలో. సో ఇప్పుడు ఈ మొత్తం తరంలో మీరు 6వ తరంలో మీ జనరేషన్ ఉందా? మిగతా వారి వారసులు కూడా ఎవరైనా ఉన్నారు? ఇంకా ఉన్నారండి, ఉన్నారు. మిగతా మిగతా వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే 4వ తరం దాకా అక్కడే ఉన్నారండి. తర్వాత 5వ తరంకి వచ్చినోడికి ఇంకా ఎవరికి వాళ్ళు ఉద్యోగం రీత్యా వెళ్ళిపోయారండి ఓకే. చాలా మంది. సో ఇప్పుడు లంకల గన్నవరంలో మీ నాన్నగారు మాత్రమే ఉన్నట్టు? అంతే, మా నాన్నగారు మాత్రమే ఉన్నారు ఆ జనరేషన్. తర్వాత జనరేషన్ లో మీరు ఇక్కడ ఉన్నారు, మీ అన్నయ్య గారు విశాఖపట్నం. ఓకే. మిగతా వాళ్ళు ఉన్నారండి, హైదరాబాద్ ఉన్నారు, బెంగళూరు, ఢిల్లీ, కొంతమంది స్టేట్స్కి వెళ్ళిపోయారండి చాలా మంది. సో అంటే ఫ్యామిలీ విశ్వవ్యాప్తం అయింది. విశ్వవ్యాప్తం మొత్తం. రైట్. ఇప్పుడు మీకు ఇంట్లో చెప్పేటప్పుడు మీ చిన్నతనంలో అవును, అసలు మీ మామగారి గురించి, అంటే మీ జనరేషన్స్ లో డొక్కా సీతమ్మ గారు ఇంత పాపులర్ అనేటువంటి విషయం మీకు చిన్నప్పటి నుంచి ఆమె గురించిన కథలు కానీ వివరాలు కానీ చెబుతూనే పెరిగారా, వింటూనే పెరిగారా, లేదంటే అసలు సంబంధం లేనట్టుగా మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకెళ్ళారు? లేదు, మా అమ్మగారు మొదట ఇక్కడ డొక్క వాళ్ళ ఇంట్లో కాపురానికి వచ్చినప్పుడు అండి, మా అమ్మగారికి కూడా పెద్దగా తెలియదండి. ఓకే. పెద్దగా తెలియనప్పుడు వాళ్ళ అత్తగారు చెప్పారండి, అంటే పెద్ద అత్తగారండి. యాక్చువల్గా మా నాన్నమ్మ గారు తాతగారు అప్పటికే లేరు, పెళ్ళి చేసిన వచ్చినప్పుడు. సో పెద్ద అత్తగారు చెప్పారండి, ఇలా కూర్చోబెట్టి ఇలాగమ్మ సీతమ్మ గారు అంటే ఈవిడ ఇలా అని చెప్పాడు. అలాగే మాకు చిన్నప్పుడు కూడా మాకు చెప్పారండి. అంటే మా క్యూరియాసిటీతో మేము కనుక్కున్నాం, తెలుసుకున్నాం కొన్ని. ఈ కుర్చీ ఎవరిది ఏంటి, అసలు ఈ రుబ్బు రోలు సనికిలు మేము ఎప్పుడు వాడలేదు. ఎప్పుడు కుర్చీలు ఎప్పుడు కూర్చుంది మేము ఎప్పుడూ లేదు, మేము కూర్చోం కూడా. అది ఎప్పుడు అలా వేసి అలాగే ఉంటుంది. ఈ రుబ్బు రోలు సనికిలు కూడా అలాగే ఉంచేవాళ్ళం. భోషానం ఒక్కటి మేము సామాలు అవి తీసేవాళ్ళం, మావేవో ఉంటాయి కొన్ని. ఆ సామాలు తీసినప్పుడు అడిగేవాళ్ళం ఎందుకంటే మాకు వరద వచ్చేదని, ఏడాది వరద వచ్చేది. ఆ భోషానం మేము వదిలేసేవాళ్ళం. మిగతా సామాన్లన్నీ తీయాలి అని అంటే అప్పుడు ఇవన్నీ కనుక్కోవడం, అసలు ఇవేంటి అంటే అప్పుడు మాకు అలా స్టోరీలు చిన్నప్పటి నుంచి అలా చెప్పేవాళ్ళు, అంటే చెప్పేవాళ్ళు ఆమె గురించి చెప్పేవాళ్ళు, తెలుసండి. సో మీరు ఇంట్లో అడుగు పెట్టినప్పుడు సార్ భోషానం అంటే వాళ్ళు ఉపయోగిస్తారు, మిగతా అన్ని మీరు ఉపయోగించే వస్తువులే కదా, మీరు ఏమైనా ఉపయోగించారా? అసలు ఎప్పుడు? అవి కేవలం ఆవిడ గుర్తుల కిందనే ఉంచాము. ఓకే. మాకు ముట్టుకోవడానికి అవకాశం రాలేదు. చూడాలి, సో మీరు రేపు పొద్దున ఏమైనా వస్తుందేమో చూడాలి. అంటే అసలు ఇప్పుడు ఆ ఇంటి దగ్గర ఇల్లు స్వరూప స్వభావాలు మార్చారు. సో మిగతా వస్తువులకు సంబంధించి ఒక క్లారిటీ ఉంది. నిత్యాన్నదానం అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి ఉంది కదా, ఆ జీవితకాలం చేశారు కదా. తర్వాత జనరేషన్స్ లో ఎవరైనా కొనసాగించిన పరిస్థితులు ఉన్నాయా? అదేంటే అండి, చాలా మంది అడిగారు నన్ను ఇది. కొంతమంది ఆ డొనేషన్ రూపంలో కూడా ఇస్తామని, ఏదో మీరు చేయిస్తామన్నట్టుగా చెప్పారు కూడా. అంటే మేము డొక్కాలు మా కుటుంబీకంలోకి వస్తే, సీతమ్మ కుటుంబానికి వస్తే మేము ఒకరిని పెట్టే స్థానంలో ఉన్నాం, కానీ ఎప్పుడు పుచ్చుకుంది లేదండి. ఆవిడ తీసుకుందే లేదు చరిత్రలో. ఆవిడ చేసిందండి. అంటే ఏంటంటే వచ్చిన వాళ్ళకి కాదనకుండా చేసింది. అది సమయం సందర్భం కూడా ఉండేది కాదండి. అంటే తెల్లవారుజామున అర్ధరాత్ర ఇంకోటి ఏం ఉండేది కాదండి. ఆవిడ ఎవరైనా వస్తే చాలు, అలికిలాంతర పట్టిన అర్ధరాత్రి పూటైనా వెళ్ళండి అలాగే పెట్టేదన్నాడు. అందుకని అది కొడుకు దగ్గర మాట తీసుకున్నాను, పెద్ద కొడుకు దగ్గర, సుబ్బారాయుడు గారు పెద్ద కొడుకు దగ్గర మాట తీసుకున్నాడు. ఇది ఆగకూడదు నాయన అని చెప్పి ముందు ఆ భర్త గారు చనిపోతూనే కొడుకుకి మాట చెప్పారు, మీ అమ్మకి అడ్డుకు రాకు, మీ అమ్మ ఏ చేసినా నువ్వు అడ్డు రాకు. ఎందుకంటే మన ఇంట్లో ముఖ్యంగా ఆడవాళ్ళు చేసేదానికండి పెద్ద సపోర్ట్ ఎవరు ఉండాలంటే మగవాళ్ళు ఉండాలండి ఖచ్చితంగా. అందులో ఆయన మెచ్చుకోవాలండి. ఆయన ఏనాడు అడ్డు చెప్పలేదండి, ఏ చేస్తున్నా కూడా ఏనాడు ఏ సందర్భంలో ఆయన అడ్డు చెప్పలేదు. ఆయన అందుకని అలా చేశారండి. పెద్ద కూడా చేశారు, 3వ తరం కూడా. 4వ తరం వచ్చినాడు మా తాతగారు వాళ్ళు చేసినంత వరకు వాళ్ళు చేశారండి. వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళు తినకుండా ముందు పెట్టేసేవారు. అంటే మీకు అంత వితరణ చేయాలంటే కూడా కొద్దిగా ఆస్తిపాస్తులు ఉండాలి కదా, మరి వాటి లెక్క ఏంటి, ఎంత మిగిల్చారు, ఎంత ఖర్చు పెట్టారు? ఆవిడ ఉన్నప్పుడు ఉండేదండి.
ఆవిడ ఉన్నప్పుడైతే ఆస్తి బాగానే ఉండేది, ఎందుకంటే జోగన్న గారు సంపన్నుడే, ఆవిడ బాగానే ఉండేదండి. కానీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి దానంక చేసిన తర్వాత, అంటే అన్న రూపంలోనే కాకుండా ఏదైనా ఎవరైనా ఒక వచ్చి అమ్మ నేను నా కూతురు పెళ్లి పెట్టుకున్నా కూడా ఏదో బంగారం రూపం ఇచ్చేయడం, చిన్న ఏదంటే పుస్తలు ఇవ్వడం, బంగారు సూత్రాలు ఇవ్వడం, అలాంటివి చేయడం, మెల్లిగా ఆల్మోస్ట్ వాళ్ళకి ఇంకా ఆస్తి మొత్తం కరిగిపోయిందండి, ఏమీ లేదు. కానీ మీకు వచ్చేసరికి అసలు భూములు ఇంకా కానీ లేవు, అవి కానీ ఏం లేవు, మిగలలేవా? లేవు. మీ నాన్నగారి హయాం మీ తాతగారి హయాం వరకు ఏం కూడా లేదు. మా తాతగారి హయాంలో కొద్దిగా ఉన్నట్టు ఉందండి, అది కూడా అమ్మేశారండి, అప్పుడు తక్కువ రేటుగా Okay. అమ్మేశారు. ఇంక మా నాన్నగారు వచ్చినాడికి ఏం లేదండి. ఓకే. సో మీరు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ ఓకే, కానీ చెక్క కుర్చీ భోషాణ ఇవన్నీ కూడా 100 ఏళ్ళు దాటిపోయినాయి అవునండి, హిస్టరీ కదా, ఎలా వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు? అది చెప్పాలంటే మా తాతగారు మా నాన్నగారే చేశారండి నా చేసినది. ఎందుకంటే అది ఎవ్రీ టైమ్ దాన్ని ఏమంటారు పాలిష్ పెట్టడం కానీ ఇట్లాగా, అది ఆ ప్రొటెక్షన్ అలాగా ఆయన వాళ్ళే చూసుకున్నారు మా పెద్దవాళ్ళు, ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోవడం. అది మీరు ఏం చేస్తారు? మీరు మీ విద్యాభ్యాసం కానీ మీరు ఏం చేస్తారు అసలు? నేను నా విద్యాభ్యాసం విజయవాడలో అయ్యిందండి. నేను కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ చేశాను, ప్లస్ కామర్స్ బీకామ్ చేశానండి. ఓకే. అండ్ నేను 2016లో కాగ్నిజెంట్ టెక్నాలజీస్లో ఫస్ట్ జాయిన్ అయినండి. ఆ తర్వాత 2020లో అప్పుడు ప్రజెంట్ స్విస్ బ్యాంక్లో చేస్తున్నాను, ఓకే. ఫినాన్షియల్ కంట్రోలర్. సో హైదరాబాద్లోనే ఉంటారు? హైదరాబాద్ నుంచే చేస్తారు? హైదరాబాద్ నుంచి. మీరండి మీ విద్యాభ్యాసం కానీ అరేంజ్డ్ మ్యారేజ్ అనా? మాది అరేంజ్డ్ మ్యారేజ్ Okay. అండి. నేను గీతం యూనివర్సిటీ వైజాగ్లో ఎంఎస్సి మైక్రోబయాలజీ చేశానండి. ఓకే. ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను, ఓకే, ఇంట్లో ఉన్నారు. ఇంట్లోనే. సో ఇప్పుడు ఈ స్టోరీ అంతా విన్న తర్వాత గవర్నమెంట్లు డొక్కా సీతమ్మ గారి పేరు మీద పథకాలు పెట్టడం, క్యాంటీన్లు పెట్టడం, వీటన్నిటి గురించి వస్తున్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అంటే గవర్నమెంట్ వరకు అయితే మాత్రం ఇలా పేర్లు పెట్టడం వల్ల మేము అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి కానీ ఇంకోళ్ళ గురించి కానీ అలా అయితే సరే ఈ పేరు విన్నాము కాబట్టి వీళ్ళ గురించి ఏంటి అన్నది తెలుసుకోవాలనుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ పేర్లన్నీ వింటుంటే మా తర్వాత జనరేషన్స్ వాళ్ళు కూడా ఈ పేరు ఏదో ఉంది కదా అంటే ఎవరు ఏంటి అనైనా తెలుసుకుంటారు, కొంచెం హిస్టరీ తెలుస్తుంది, వీళ్ళకి కూడా కొంచెం మంచితనం ఏమైనా రావచ్చు అని అవకాశాలు అంటే ఉంటాయి. డొక్కా సీతమ్మ గారు అంటే గోదావరి జిల్లాలో బాగా పాపులర్ అని, ఇప్పుడు రాష్ట్రం అంతా పాపులర్ అయ్యారు అనుకోవచ్చు. అంతే అండి. దాంతో మీరేం అందరూ చెప్తారంటే వింటారు. గవర్నమెంట్ పేరు పెట్టే క్రమంలో వారసుల్ని గుర్తించడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో మీకు అటువంటి ఐడెంటిటీ ఏమైనా వచ్చిందా? ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారు వారసులు అనగానే ఒక ఐడెంటిటీ ఉంది, ఎక్కడో ఎప్పుడో తరం. ఇది అల్లూరి సీతారామరాజు గారు కూడా మీతో పాటే లెక్కేసుకోవాలి, ఎందుకంటే ఆయన కూడా 1920 ఆ టైంలో జరిగినటువంటి ఉద్యమం కాబట్టి. అన్నమాచార్య వారసులను కూడా గుర్తిస్తున్నటువంటి పద్ధతి ఉంది మనకి. సో మీకు అటువంటి గుర్తింపు ఏదైనా లభించిందా, లేదంటే మేము డొక్కా సీతమ్మ గారి వారసులను క్లెయిమ్ చేసుకోవడం వరకే మిగిలిందా? క్లెయిమ్ అంటే ఏం లేదండి, అంటే అది తెలియదేం కాదండి అందరికీ. సో మాకంటూ అది ఇల్లు ఉంది, సో మా కుటుంబీకులు ఉన్నారు, అంటే మేబీ ఎవరో కుటుంబాలు లేక ఆ ఇల్లు అయ్యో మనం వదిలేసాము శిథిలావస్థకు వచ్చేసింది ఎవరో పట్టించుకోవట్లేదంటే మేమేమైనా వచ్చి మేము కొంచెం అయ్యో సరే మాది అని గుర్తించడానికి అడుగుతాం. సో మాకంటూ నా దృష్టికి ఐడెంటిటీ మాకు ఆల్రెడీ ప్రజలు ఇచ్చేశారు, ఆల్రెడీ చుట్టుపక్కల వాళ్ళు మాకు ఆల్రెడీ ఇచ్చారు, కాదనడానికి అది కూడా స్కోప్ ఎవరికి లేదు. అది సో పథకం ప్రారంభం టైంలో అంటే క్యాంటీన్లు ప్రారంభిస్తారు అంటున్నారు. అవునా? పవన్ కళ్యాణ్ గారు వస్తా అన్నారు అని మీరు ఇందాక చెప్పారు. అవునండి, ఇప్పుడు నాకు తెలియదు మరి. సో అటువంటి వాటి మీద ఏమన్నా అఫీషియల్ కరస్పాండెన్సెస్ ఏమన్నా జరిగినాయా మీతో కానీ మీ పెద్దలతో కానీ? మా పెద్దలతో ఏమో నాకు తెలిసినందుకు లేదనుకుంటండి, నాకు తెలిసినందుకు లేదు, అయితే కరస్పాండెన్స్ అయితే లేదు. అంటే అటువంటి పేర్లు పెడితే బాగుంటుంది అని ఆయన ఆలోచన నుంచి. మీరేం ఎక్స్పెక్ట్ చేయట్లేదా ప్రభుత్వ పక్షాన కానీ మీరు కానీ మీ ఫాదర్ కానీ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదా? అంటే ఈ గుర్తింపు చాలని అనుకుంటున్నారా? మాకు పర్టికులర్గా మాకైతే పెద్దగా ఇది లేదు సార్, అది మాకు ఉన్నది ఆ ఇల్లు ఉంది, అది చాలు మాకు, అంతకంటే ఆమె వారసులు అనేటువంటి పేరు చాలని చెప్పి అంతకంటే మాకు భాగ్యం ఇంకా లేదు. ప్రభుత్వ పరంగా ఇప్పుడు కార్యక్రమం మధ్యాహ్న భోజన పథకం అవును సార్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ జరుగుతుంది. స్కూళ్ళల్లో అన్నింటిలో కూడా బోర్డ్స్ మెనూస్ అన్ని రాస్తున్నారు చాలా క్లియర్ గా. సో నెక్స్ట్ క్యాంటీన్స్ మొదలు పెడతారనేటువంటి మాట చెప్తున్నారు. ఇంకా డొక్కా సీతమ్మ గారి సర్వీసెస్ విషయంలో కానీ ఆమె వితరణ గురించి కానీ భవిష్యత్ తరాలకు తెలియాలంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు ఫీల్ అవుతున్నారు? అంటే ఇది ఆల్రెడీ అయితే అండి ఇందులో చాలామంది కూడా అండి మెయిన్ బుక్స్ పబ్లిష్ అనేది బాగా జరిగిందండి. అంటే రీసెంట్ టైమ్స్లో నేను కోవిడ్ టైంలో ఉన్నప్పుడు కానీ అంటే చాలామంది వచ్చేవారు. మేము కోవిడ్ టైంలో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అక్కడే చేసేవాడిని. సో చేసినట్టు చాలామంది వచ్చి కూడా కొంతమంది హైదరాబాద్ నుంచి ప్రముఖ కవులు కానీ ఎవరైనా రచయితలు వచ్చి వాళ్ళ రీతిలో వాళ్ళు పుస్తకాలు రాశారండి, కథనం.
అలా చేసి పుస్తకాలు పంపిణీ చేస్తున్నారండి. ఇప్పుడు నా వరకు ఏంటంటే తెలియాలి అంటే ద బెస్ట్ వే ఏంటంటే ఒకటి ఎలాగా సోషల్ మీడియా ఎలాగా అవుతుంది, ఇంకొకటి ఏంటంటే ఈవిడ చరిత్ర అట్లీస్ట్ పాఠ్యాంశాల్లో పెడితే చాలా బాగుంటుంది నా ఉద్దేశం. ఇంకా బాగా అది అర్థమైంది. బాగా చిన్నపిల్లలకు బాగా అర్థమవుతుంది, వచ్చే జనరేషన్ వాళ్ళకి అర్థమవుతుంది. ఆ పిల్లలకి ఏంటంటే ఇవాళ రేపు అంతా టెక్నాలజీ బేస్ మీద టెక్ మీద వెళ్తుంది, కానీ ఇవి కూడా స్టడీ కూడా కొంచెం తెలియాలి అని అంటే మాత్రం ద బెస్ట్ వే అయితే బుక్స్, స్కూల్ బుక్స్లో అయితే పెడితే ఇంకా బాగుంటుంది. ఒక పాఠ్యాంశం కింద 2 లైన్ల కింద పెట్టి చెప్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో మీరేమనుకుంటున్నారు, ఎలా చేస్తే ఇంకా ఆమె గురించి భవిష్యత్ తరాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఇంకా ఎక్కువ పరిశోధనలు జరిగే అవకాశం ఉంటుంది, మీకు ఎలా అనిపిస్తుంది? అంతే అండి, లెసన్స్లో చాప్టర్స్ కింద పెట్టాలి, అన్ని లాంగ్వేజెస్లోకి మార్చి మరి పెడుతూ, అవి ఒక మారల్ స్టోరీ బుక్స్ మనకి పంచతంత్ర అవి ఇంతకుముందు వచ్చేవి, అలా మారల్ స్టోరీస్ కింద చేయొచ్చు. అలా చేస్తూ కంటిన్యూస్గా పేరెంట్స్ అన్న వాళ్ళు వెనకాలే చెప్పడానికి ఆప్షన్ కింద ఇస్తే బాగుంటుంది అంటే ఈ అనిపిస్తుంది. మధ్య ఈ ట్రస్ట్లు అవి వస్తున్నాయి కదా, అన్నదాన ట్రస్ట్లు అట్లాంటివి వస్తున్నాయి కదా, మరి డొక్కా సీతమ్మ గారి పేరు మీద అలాంటి కాన్సెప్ట్ ఏది మీరు తీసుకునే ఆలోచన చేయట్లేదా? యాజ్ ఆఫ్ నా అయితే మా పెద్దలకు కానీ మాకు కానీ ఎవరికి లేదండి ఆలోచన, అంటే ట్రస్ట్ వరకు లేదండి మాకు ఆలోచన. మీరు ప్రభుత్వం చేసేదానికి సహకారం అందిస్తారు తప్పకుండా. థ్యాంక్ యూ పవన్ గారు, థ్యాంక్ యూ అండి సౌమ్య గారు. ఇది డొక్కా సీతమ్మ గారి చరిత్ర భవిష్యత్ తరాలకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఆ కుటుంబీకులు భావిస్తున్నారు. అదేవిధంగా ఇది 6వ తరం అయినప్పటికీ కూడా ఆమెకు సంబంధించినటువంటి స్మృతుల్ని కాపాడుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకి స్ఫూర్తినివ్వాలని భావిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇన్ని సంవత్సరాల తర్వాత డొక్కా సీతమ్మ సేవలకి ఒక ప్రత్యేక గుర్తింపుగా వారు భావిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పేరు పెట్టడం వెనకే ఒక అద్భుత విజయాన్ని సాధించినట్లుగా పవన్ చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. Hope you all like this video. If you like this video, please do like, share and subscribe to our channel. And don't forget to click the bell icon to get all our latest updates.